ఏ హాయ్ గాయ్స్, హలో. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పాలకూర కోడిగుడ్డు తయారు విధానం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు, పాలకూర, ఎగ్స్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసాక అవి చిటిపట్లాడాలి. కొంచెం చిటిపట్లాడాక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు నూనెలో వేయించుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా. ఇలా చిటపట్లాడాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఈ రెండు వేగాలండి. కొంచెం లైట్గా వేగితే సరిపోద్ది. చూస్తే లైక్స్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్, ఈజీగా వంటలు మీకు వీడియో రూపంలో మీకు వస్తుంది. చూసారుగా, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక పాలకూర వేసేసుకుందాం. వేసాక ఇది కొంచెంసేపు మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాం. దీంట్లో వాటర్ అంతా ఇనికిపోవాలి. వాటర్ వస్తాయి కదా, అవి అంతా ఇనికిపోయేదాకా మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు. చూసారా గైస్, ఇలా వాటర్ అంతా ఊరిపోయి ఇలా వచ్చేస్తుంది. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇనికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. అంతవరకు మీరు చూస్తూ ఉండండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలా వాటర్ అంతా ఇనికిపోయాక చిటికెడు పసుపు వేసుకోవాలి. కొంచెం ఫ్రై చేయాలి. దీన్ని తగినంత కారం, సరిపడ ఉప్పు వేసుకొని దీన్ని ఇలా తిప్పేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఎగ్స్ కొట్టేసుకోవాలి. నా దగ్గర 4 ఎగ్స్ ఉన్నాయి. 4 ఎగ్స్ కొట్టానండి. మీ ఇష్టం, ఎంత కావాలో అన్ని కొట్టేసుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని కొంచెం మూత పెట్టేసుకుందాం. ఇంతే, చూసారా ఇలా వేగాలి. ఇంకొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే పాలకూర కోడిగుడ్డు. ఎటువంటి మసాలాలు యూస్ చేయకోకుండా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూసారా అయిపోయింది. ఇంతే గైస్, ట్రై చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు.